అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. కాపు ఐక్య సమితి ఏదో సంథింగ్ అనుకుంటుంది, పేరు నాకు గుర్తులేదు. చేగుండి హరిరామ జోగయ్య గారు, ఆయన లెటర్స్ రాస్తూ ఉంటారు. ఎక్కువగా ఎవరికి రాస్తారంటే ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారికి, ఇప్పుడు జనసేన అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. మిగతా పార్టీలకి ఎప్పుడు మరి మిగతా నాయకులు ఎప్పుడు రాయడు ఆయన. ఓకే, వాళ్ళ అబ్బాయి నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు, మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారికి చాలా వరకు ఆ భారం తీరిపోయింది. ఎప్పుడు చూసినా వీళ్ళు లెటర్ రాయడం, నేను చెప్పినట్టు నడవాలంటాం. అంటే కాపుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ చేతిలో ఒక కీలు బొమ్మలాగా ఆడించాలనుకుంటారేమో, నాకు తెలియదు. కాపు నాయకులు ఎవరైనా వచ్చేటప్పటికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నువ్వేమన్నా గురువు, మీరేమన్నా గురువు కింద ఏమిటైనా ప్రకటించుకున్నాడా? లేకపోతే మీరు ఆయన అభివృద్ధికి, లేకపోతే ఆయన రాజకీయంగానే ఆయన తోడ్పడబడ్డారా? ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, మీరు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు సపోర్ట్ చేయడం, లేదనుకుంటే మానేయడం, సింపుల్, అంతే విషయం. ఆయన ఏం కుల పార్టీ పెట్టుకోవాలా, కుల నాయకుడు కాదు. ఈ ఇంతకుముందు పిఆర్పి టైంలో 2009లో ఈయన ఆ పార్టీలో ఉండేవాడు. ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తే, ఎలక్షన్ ముందు సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, మొత్తం మీద బయటకు వచ్చేసి అప్పుడు కూడా ఇలాగే సేమ్ ఇదే స్క్రీన్ ప్లే, లేఖలు రాసేవాడు. నేను బయటకు వచ్చేసినా సరే నేను లేఖలు రాస్తాను అన్నవాడు. నేను ఇప్పుడు నేను ఎలాగా మళ్ళీ ఒక లేఖ రాసి నేను లేఖలు రాస్తానే ఉంటానని చెప్పేసి ఆయన ఆ టైప్ స్క్రీన్ ప్లే అప్పుడు కూడా ప్లే చేశాడు, ఇప్పుడు కూడా ప్లే చేస్తున్నాడు ఆయన. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, అంటే ఓకే వయసు రీత్యా పెద్ద ఆయన, మంచిది, ఓకే గౌరవిస్తాం, వయసుకి గౌరవిస్తాం, కానీ మీరు ప్రవర్తించే విధానానికి గౌరవం ఎలాగ ఇవ్వాలి? ఇప్పుడు మీ చేతుల్లో నడవాలనుకుంటే మీరు పార్టీ పెట్టుకోవాలి. మీకు అంత ఇది ఉందనుకున్నప్పుడు మీరు పార్టీ పెట్టుకుని మీరు నడిపించుకోవాలి మీ విధానాలు. మీరు సొంతంగా వెళ్ళి సొంతంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని ఎవరికి వేరే దాంట్లో కలవకుండా మీరు పార్టీ పెట్టుకుని పోరాడాలి వచ్చే వరకు. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయి వైఎస్ఆర్సీపీ ఉన్న కాపులకి ముఖ్యమంత్రి చేస్తానందా, లేకపోతే కనీసం రాష్ట్ర అధ్యక్షుని చేస్తానందా? జగన్ గారు జాతీయ అధ్యక్షుడు కదా, కొంత కనీసం రాష్ట్ర అధ్యక్షుని ఏమైనా చేస్తానన్నారా ఇటు మీ అబ్బాయిని, చేగొండి సూర్యప్రకాష్ గారిని? ఏమంత ఉత్తమంగా కనిపించేసిందని జాయిన్ అయ్యి మరి లెటర్లు ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాయడం? జనసేన పార్టీ అదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి మాత్రమే రాస్తారా? మిగతా పార్టీ వాళ్ళకి రాయరేంటి? అంటే జగన్ గారికి రాయడం భయమే అంటున్నా. ఇప్పుడు మీ అబ్బాయి ఆ పార్టీలో జాయిన్ అయిపోయాడు, మరి ఎప్పటి నుంచి మొదలు పెడతారు లేఖలు రాయడం? కాపులకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, కాపుల్ని ఎన్ని మంత్రులు చేయాలి, కాపులకు సంబంధించిన వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇచ్చి ఉప ముఖ్యమంత్రి కింద పెట్టాలి, ప్రత్యేక ఏమంటారు స్వతంత్ర హోదా మంత్రి, అంటే పప్పెట్లా కాకుండా ఆ గుప్పెట్లో ఉండిపోకుండా టైప్ మంత్రి కావాలి. ఆ టైప్ లేఖలు రాయడం ఎప్పుడు మొదలు పెడతారని అడుగుతున్నాను. నా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. వాళ్ళ అబ్బాయి వచ్చేసి సలహాలు సూచనలు ఇవ్వకూడదంటే పార్టీ మూసుకోమంటే నువ్వు చెప్పాలేంటి? నువ్వు చెప్పినట్టు పార్టీ నడవదు అసలు. నీకేం సంబంధం అంటున్నా, అది నేను అడిగేది. పార్టీలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన మాటలను పట్టుకొచ్చి నేను బయటకు పబ్లిక్లో మాట్లాడేస్తాను. ఇప్పుడు మాట్లాడు, మరి రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ గురించి కూడా లేఖలు రాయి, మీ నాన్నగారికి చెప్పు రాయమని. అది పవన్ కళ్యాణ్కే వర్తిస్తుంది ఏంటి? నీ అవసరాల కోసం ప్రజలను రెచ్చగొట్టేసి కాపులో ఉన్న కొంత యువతలను రెచ్చగొట్టేసి అప్పుడు ఏదైతే పీఆర్పీలో చేసావో డ్రామాలు ఇప్పుడు అదే చేద్దాం అనుకుంటున్నావు. సేమ్ స్క్రీన్ ప్లే మీ నాన్నగారు నడిపిస్తున్నాడు, నువ్వు నడిపిస్తున్నావు. అంతకుమించి జరిగేది ఏంటి? నువ్వు వెళ్ళి దాంట్లో జాయిన్ అయిన ఇంత మాత్రం పవన్ కళ్యాణ్కి ఏం పోదు, ఇంత కూడా పోయేది ఏం లేదు. నీకు నిజంగా అంత బలం ఉంటే పార్టీ పెట్టుకుంటావు కదా, వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఎందుకు జాయిన్ అవుతావు? కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండేవాడు కదా. నువ్వు ఇప్పుడు ఏమి అంత వాళ్ళు లబ్ధి చేకూరుస్తారని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయ్యావు, దానికి సమాధానం చెప్పకుండా డబ్బులు తీసుకున్నాడు అంటే మరి నీకు ఇంతకుముందు తెలుసా డబ్బులు తీసుకుంటున్నాడని? సీట్లు అమ్ముకుంటున్నాడు పవన్ కళ్యాణ్, నేను చూశాను ప్రత్యేకంగా. మరి తెలిసినప్పుడు ఆ పార్టీలు ఎందుకున్నావు? ఇంతవరకు ఎందుకు సపోర్ట్ చేశాను? నీకు విలువ లేదా, సిగ్గు లేదా? అంటే నువ్వు మనిషిలా బతకట్లేదా? నీ పదవి కోసం ఏమైనా చేసేస్తావు? అలా కాదు, నీ పదవి కోసం వాళ్ళు సీట్లు అమ్ముకున్నా పర్వాలేదు, ఏమైనా పర్లేదా? ఏంటి మరి ఏం చెప్పాలని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకుంటున్నాడని నీకు తెలుసు అంటున్నావు, చాలా కాలం అయింది అంటున్నావు. మరి ఇంతవరకు సిగ్గు లేకుండా పార్టీలు ఎందుకున్నావు? నువ్వు నాయకుడు కదా.
నువ్వు ఒక లీడరు కదా, ఎందుకున్నావు మరి ఇంతకాలం నువ్వు? నీలాంటి వాళ్ళు అని తెలిసే కదా అతను దూరంగా పెడుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తెలుసు, ఏం తెలియకుండా కాదు, కాకపోతే పైకి చెప్పలేడు అంతే. ఓ పార్టీని నడిపిస్తున్నాడు కదా మరి, అందుకే కదా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడైతే నేను ధైర్యంగా మాట్లాడతాను, అతను మాట్లాడలేడు కదా పాపం, అందుకే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు. అతనికి అంతా తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళని దూరంగా పెడతా ఉంటాడు. ఏదో మాట వరుసకి ఏదో మాట్లాడినట్టు మాట్లాడటం తప్ప మీలాంటి వాళ్ళని దూరంగానే ఉంచుతాడు. మీ మనస్తత్వాలు తెలుసు కదా. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైతే కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నారో, నేను ఒక కాపు బిడ్డని అంటే పుట్టాను, ఏం చేస్తాం మరి దాంట్లో? పవన్ కళ్యాణ్ అయితే కులం కోసం కాదు కదా పార్టీ పెట్టింది. అతను వేరు, భావాలు వేరు. అంటే మీలాగా ఆలోచించలేడు మరి పాపం, ఏం చేద్దాం మరి? నీలాగా ఒక ఒక దానికి కట్టుబడిపోయి ఒక నా కులం ఇది, ఆ కులాన్ని వాడేసుకుని ఎదిగేస్తాను నేను, నాకు సంబంధించిన వాళ్ళకి 10 సీట్లు ఇచ్చేద్దాం, ఈ టైప్ ఆలోచనలు అతనికి ఉండవు కదా. అతను సమాజం బాగుండాలని కోరుకుంటాడు, ఆ టైప్ మనస్తత్వం అవుతుంది. అందుకు నాకు ఇష్టం, అంతే తప్ప నా కులం అని నాకు ఇదేను, నా కులం వాడు ముఖ్యమంత్రి అయిపోవాలి, ఆ టైపు దౌర్భాగ్య ఆలోచనలు నాకు కూడా ఉండవు. అండ్ మీకులాగా నేనైతే ఆలోచించలేను మరి. ఇప్పుడు మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ సూర్యప్రకాష్ రావు గారు జాయిన్ అయ్యాడు కదా, ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తానంది అనుకుంటా, కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానందేమో మరి. కనీసం అధ్యక్షుని చేయమను, ఒక స్వతంత్ర హోదా గల ఒక మంత్రి పదవి ఇమ్మని మీ అబ్బాయికి మీరు చెప్పించండి. అలా మరి లెటర్ రాయండి హరిరామ్ జోగి గారు. అందరూ మీడియాలకు వచ్చేసి కాపులు ఏమంటారు అది ఊడుగుని చేయరు, ఊడుగుని ఎవరు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్కి నీ కాపుల మీ కాపు సంఘాలకి సంబంధం ఏంటంటున్నా నాకు వస్తున్నది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన పార్టీ అది, దాంట్లో చాలా కులాలు ఉంటాయి, ఇండివిజువల్గా చాలా కులాల సమ్మేళనంతో ఓ పార్టీ ఉంటుంది. నువ్వు నడిపిస్తాను, నేను చెప్పినట్టు నడవాలంటే నువ్వెవడు అసలు చెప్పడానికి? నీకు నచ్చితే సపోర్ట్ చేస్తావు, నీకు కూడా నీ కులం ఉంది మొత్తం, కాపులందరూ నీ కూడా ఉన్నారనుకోండి, నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? అలాంటప్పుడు నువ్వు ఒక పార్టీ పెట్టుకోవాలా? నువ్వు అప్పుడు పార్టీ పెట్టుకో, నీ కులానికి సంబంధించి ఇది కుల పార్టీ, ఇది కాపు కుల పార్టీ అని పెట్టుకో. అంతే తప్ప మీడియాలోకి వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు నీ డ్రామాలు వేసేసి అందరికీ చెప్తున్నాను నేను, ఎవరైనా కానీ, ఎవరైతే నాకేంటి, నేను అదే కులం కదా. మాట్లాడకపోతే అలా మీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చూస్తున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా మంచోళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఇలా కొట్టేసుకుంటూ ఎదగపోవడానికి కారణం మీలాంటి వాళ్ళే కదా. రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం ఎవడైనా ఉన్నాడా? ఒకటి కనీసం సరైన లీడర్ ఎవరైనా ఉన్నారా? అంత జనాదరణ కానీ లీడర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే పార్టీ పెట్టుకోండి అంటున్నా. అదే నేను నిజంగా మీరు పోరాట స్ఫూర్తి ఉండి మిమ్మల్ని నమ్మితే అప్పుడు ఓటేస్తారు, నేను కూడా వేస్తాను. నాకు నా రాష్ట్రం ముఖ్యం ఫస్ట్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనుకుంటా. ఫస్ట్ నాకు రాష్ట్రమే ముఖ్యం, ఆ రాష్ట్రానికి మంచి చేయగల నాయకుడు పవన్ కళ్యాణ్ అని నమ్మాను. అది ఆయన ఎలా చేసినా నేను నమ్ముతాను. అంతేగాని నేను చెప్పినట్టు నడవాలి, నా చేతిలో నడవాలి, నేను చెప్పిందల్లా చేయాలంటే కుదరదు కదా. బ్లాక్మెయిలింగ్ అంటారు దాన్ని. మీరు బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా ఈ పార్టీలు పెట్టి మీ కులాలను ఉపయోగించుకుంటానంటే అది మీకు సంబంధించిన విషయం, మిమ్మల్ని ఎవరు నమ్మరు కదా. ఆల్రెడీ చూశారు కదా చాలాసార్లు, ఒకసారి కాదు కదా. ఇవి ఎవరో కొంతమంది ఏదో ఆవేశపడిపోయి, కొంతమంది కుర్రోళ్ళు ఏమన్నా ఆవేశపడిపోతారేమో తప్ప జరిగేది ఏమీ లేదు, ఏమీ జరగదు. పవన్ కళ్యాణ్ పోయేది ఏమీ లేదు, ఆయనకు ఉపయోగమే తప్ప మంచిగా జరుగుద్ది. నిజంగా ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల చెత్త అంతా క్లీన్ అవుతుంది అంటారు చూడండి, చెత్త శుభ్రంగా క్లీన్ అయిపోద్ది, ప్రశాంతంగా ఉంటుంది, పార్టీ ప్రశాంతంగా నడుస్తుంది. ఓకే అండి, ఇలాంటి వాళ్ళు మాటలు విని ఎవరో ఎంతో కొంత ఒక 1000 మందో 2000 మందో నిజంగా ఓ ఇది అవుతున్నా వాళ్ళ కోసం ఆలోచించాలి. సరే అండి.